నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక 9-10 నెలల క్రితం మనం మాట్లాడుకోవాలంటే భారత్ కెనడా దేశాల మధ్య సత్సంబంధాలనంటే ఈ తీవ్రవాదము, సిక్కు టెర్రరిస్ట్ వాళ్ళు ఇది చేయడం, ఇవన్నీ మాట్లాడుకుని ఇది చేశాము. సరే, తర్వాత ట్రంప్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారం మారడం, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నిన్నగాక మొన్న మరి మన భారత్ ప్రధాని మోడీ గారికి G7 దేశాల మీటింగ్ దానికి ఇన్విటేషన్ వచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా వెరీ శుభపరిణామం అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మోడీ గారు కూడా ఇట్స్ ఎ వెల్కమింగ్ స్టెప్ అని చెప్పి ఆయన కూడా అభివర్ణించడం జరిగింది. సో మోడీ ట్రిప్ టు కెనడా ఫర్ ది G7 మీటింగ్ అనే దాని మీద చిన్న వివరణ ఇవ్వండి. ఒకటి, ఇది రెండు రకాలుగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకటి, మొన్నటిదాకా వస్తుందా రాదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. G7 చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ మీట్. ఇంకే దేశంలోనైనా జరుగుతూ ఉంటే ఆ ఇష్యూ ఉండి ఉండేది కదా, ఆటోమేటిక్గా ఈయనకు వచ్చి ఉండేది, వెళ్ళిపోయి ఉండేవాడు. కెనడాలో జరుగుతుంది కాబట్టి కెనడాలో ట్రూడో చేసినటువంటి కంపుకు ఇప్పుడు బయటపడి కెనడా ఆహ్వానిస్తుందా? బికాస్ కెనడా ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా చాలా డౌన్ గ్రేడ్ అయినాయి. ఇంత డౌన్ గ్రేడ్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుందా అనేటటువంటిది ఒకటి ఉంది. కొంతమంది సెలబ్రేట్ కూడా చేసుకున్నారు, ఎడిదిరిగి రాదు ఈయనకు, ఎక్స్క్లూడ్ అవుతూ ఉన్నారని. బట్ లాస్ట్ మినిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఫోన్ చేసి రమ్మనమంటాం అనేది ఒక పాజిటివ్ థింగ్. ఆయన కూడా యాక్సెప్ట్ చేసి పోవటానికి రెడీ అయినాడు. కెనడాకు 2-3 కన్సిడరేషన్స్ వల్ల పిలుచుంటారు. ఒకటి, ఇండియా లేకుండా G7 జరిగిందనుకో, G7 ఏమవుతున్నది, G7 వాంట్స్ టు కనెక్ట్ విత్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఎమర్జింగ్ ఎకానమీస్లో పెద్ద ఎకానమీ ఇండియా. ఇండియాను పక్కన పెట్టేస్తే G7 సౌత్ కంట్రీస్తో కాంటాక్ట్ చేసుకోవటంలో పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది. సో అది గమనించారు. దట్ ఈస్ వన్ రీజన్ దే హ్యావ్ ఇన్వైటెడ్. రెండోది, ఈ మధ్య కెనడాకు అమెరికాకు చెడింది. కెనడాకు అమెరికాకు చెడిన తర్వాత వాళ్ళు కూడా మార్కెట్ల కోసం చూస్తూ ఉన్నారు. బాగా గ్రోయింగ్ మార్కెట్లో ఒకటి ఇండియన్ మార్కెట్. దీన్ని ఎందుకు వదులుకోవాలి? రెండోది, కెనడాకు ఇండియాకు కాంప్లిమెంటారిటీ ఉంది. ఎందుకు? వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవి కన్స్యూమ్ చేసుకోవడానికి పెద్ద మార్కెట్ మనకున్నది. అట్లాగే కెనడా రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్, ఏవైతే రేర్ మినరల్స్, లిథియం, ఇవి అన్నీ ఉన్నారో అవన్నీ మనకు కావాలి. సో అదొకటి. రెండోది, అగ్రికల్చర్ కూడా చాలా వాస్ట్ అగ్రికల్చర్ ఉన్నటువంటివి, మనకు కావాల్సిన గ్రామ్స్, పల్సెస్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది కాంప్లిమెంటారిటీ ఉన్నటువంటి రెండు ఎకానమీస్ విడిపోవటం మంచిది కాదనేది అది కూడా వాళ్ళు గమనించారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వైట్ చేశారు. సో ఇది చాలా చాలా మేజర్ స్టెప్. పుట్టింగ్ అసైడ్ వాట్ ఎవర్ ఆర్ థింగ్స్, మీన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వైలెన్స్ను మేము సపోర్ట్ చేస్తాము అని అంటే ఊరుకునే ప్రశ్నే ఉండకూడదు. ఇండియా మీన్ డిసివ్ ఫోర్సెస్ను, ఖలిస్తాన్స్ను ఎంకరేజ్ చేయడం మొదటి నుంచే ఉంది ఎవరికి, కెనడాలో ఈ సిస్టమ్. సో దాన్ని ఇండియా గట్టిగా చెబుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉంటారు. బట్ ఇది రావటం అనేటటువంటిది గుడ్ ఫర్ ఇండియా, గుడ్ ఫర్ కెనడా ఆల్సో. చూద్దాం మరి మోడీ గారు కూడా ఏ విధంగా అక్కడ అడ్రస్ చేస్తారు, దాని మీద మిగిలిన ఈ వర్ధమాన దేశాల యొక్క ఇది ఎట్లా ఉంటుందనేది మనం వేచి చూడాలి. నమస్కారం.